కడప నగరం ఎర్రముక్కపల్లి ప్రాంతంలో పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్ తెలియజేశారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, గోవిందు, తిమ్మయ్య పాల్గొన్నారు. కడప నగరంలో అనేక సంవత్సరాల కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి సమస్యని పరిష్కారం కాకుండా ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉంది ప్రజానీకాన్ని. ఈ సమస్య మీద పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు రైల్వే అధికారులని, రెవెన్యూ అధికారులని, కార్పొరేషన్ అధికారులని కలిసినా స్పందించే ప్రయత్నం జరగటం లేదు. అందుకోసం సిపిఎం పార్టీ చొరవ చూపి రైల్వే బ్రిడ్జి దగ్గర ఆందోళన చేపట్టాం. ఈ బ్రిడ్జి దగ్గర ఆందోళన చేశామని చెప్పి ఎవరో అధికారులు స్పందించి రైల్వే ఏడీ దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం తక్షణమే అక్కడ ఆటోలు, కార్లు, 4 వీలర్స్ వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, అంత చిన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేగంగా స్పందించేటువంటి అధికారులు రోజు వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి రైల్వే బ్రిడ్జి పూర్తికి ఎందుకు నిధులు కేటాయించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ స్పందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు, దానికి నిధులు కేటాయించలేదు. జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు తక్షణమే జోక్యం చేసుకుని ఆ రైల్వే బ్రిడ్జి పూర్తికి అవసరమైనటువంటి నిధులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేయడానికి చొరవ చూపాలని మేము కోరుతా ఉన్నాం. అటువైపు ఉన్నటువంటి బ్రిడ్జి ఇల్లు కొన్ని అడ్డం ఉంటున్నాయి. ఆ అడ్డం ఉన్నటువంటి ఇళ్ళకి భూసేకరణ చేసి నష్టపరిహారం చెల్లించి వాళ్ళందరినీ ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళకి చూపించి ఆ తర్వాత బ్రిడ్జిని ఆ పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం చేయడానికి అధికారులకి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు కాబట్టి మేము మరొకసారి దశలవారీ పోరాటం చేయాలని సిపిఎం పార్టీ భావించింది. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటలకు రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం. ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే, అధికారులు స్పందించకపోతే 28వ తేదీన పెద్ద ఎత్తున ఆ బ్రిడ్జి దగ్గర సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని మా పార్టీ నిర్ణయించింది. అంతటితో ఈ పోరాటం ఆగదు. సంతకాల సేకరణ చేసేటువంటి కాగితాలని తీసుకెళ్లి జిల్లా కలెక్టర్కి ఫిబ్రవరి 2వ తేదీన గ్రీవెన్స్లో అక్కడ నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్కి ఆ సంతకాలన్నీ అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలి, చాలా న్యాయమైన సమస్యను పరిష్కరించాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. అప్పుడు కూడా సమస్య పరిష్కారం చేయలేదు అనుకోండి, ఆ తర్వాత దీర్ఘకాలిక ఉద్యమాన్ని చేపట్టడానికి సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుంది. చివరిగా అధికారులు స్పందించకపోతే ఆ బ్రిడ్జికి పెండింగ్లో ఉన్నటువంటి మట్టిని తొలగించి సిపిఎం పార్టీని జోక్యం చేసుకుని అక్కడ దారిని ఏర్పాటు చేయడానికి కూడా వెనకాడమనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం అధికారులకి. కాబట్టి తక్షణమే సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి. ఈ పోరాటంలో రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని అనుకున్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ పోరాటంలో భాగస్వాములయ్యే రకంగా ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని సిపిఎం పార్టీ ఎర్రముక్కపల్లి జోన్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.